జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరియు ఇదే రోజు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా రాయకల్ మండలంలో ఎంఆర్పీఎస్ జెండా గద్దెను ఆవిష్కరించి ఎంఆర్పీఎస్ జెండాను రాయకల్ మండల ఎంఆర్పీ అధ్యక్షుడు దుబ్బల వేణు ఎగురవేశారు. ఇట్టి కార్యక్రమంలో రాయకల్ మండల పట్టణ ప్రజలు మరియు నాయకులు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి రాయకల్ పట్టణ మరియు అనేక గ్రామాల నుంచి తరలివచ్చిన మాదిగ బిడ్డలందరికీ ఉద్యమ నమస్కారాలు. ఈరోజు ఎస్సీ క్లారిఫికేషన్ అనేది ఎస్సీ వర్గీకరణ అనేది అమలు అయింది. ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లను దాటుకొని అనేక సమస్యలను ఎదుర్కొని సంత వారితో కూడా ఎన్నో మాటలు పడి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని చాలా ఉధృతం చేసి ఎస్సీ వర్గీకరణ అమలయ్యే విధంగా చూశారు. ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు అమలైంది. ఇంతకుముందు దాదాపు మేము చదువుకున్నప్పుడు కానీ మాకన్నా ముందు తరం కానీ చాలామంది విద్యార్థులు యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు అనేక మంది రిజర్వేషన్ లేకపోవడం వల్ల మాదిగ బిడ్డలకు చాలా అన్యాయం జరిగింది. చాలా అన్యాయానికి మాదిగ బిడ్డలు గురయ్యారు. ఇప్పటి తరం ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు మేము పోరాటం చేశాం. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ జాతి బిడ్డలందరూ ఎంతో కష్టపడ్డారు. కానీ ఇప్పుడున్న తరం మాత్రం ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలైంది కావున ప్రతి ఒక్క మాదిగ బిడ్డ మంచిగా చదువుకొని అనేక ఉద్యోగాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి 31 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి గౌరవ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడం చాలా సంతోషదాయకం. 1994 జూలై 7వ తేదీ నాడు మరి ఇదే గౌరవ మందకృష్ణ మాదిగ గారు ప్రకాశం జిల్లా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మరి పిడికెడు మంది ఒక 10-20 మంది ముఖ్య నాయకులతోటే ఈ ఎంఆర్పిఎస్ను స్థాపించడం జరిగింది. అటువంటి ఎంఆర్పిఎస్ ఇవాళ దక్షిణ భారతదేశంలోనే కాదు, ఇలా భారతదేశంలో ప్రపంచంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో ఉన్నటువంటి మాదిగలకు ఒక అనుసంధానకర్తగా ఉంది. మరి 31 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు మందకృష్ణ మాదిగ గారు. ఎంతోమంది ఉద్యమకారులు అమరులైనరు. ఎంతోమంది ఉద్యమకారులు తమ యొక్క సర్వస్వాన్ని దారబోసి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని వేల లక్షల మెమొరాండాలు ఇచ్చి చివరికత్తే రాజ్యాధికారం ద్వారానే సాధ్యమవుతుందని ఇలా మాదిగల శక్తి ఏందో చూపించడానికి పెట్టినటువంటి మహాసభల ద్వారా మరి మాదిగ శక్తి బయటపడడం ద్వారా ఇలా వర్గీకరణ అనేది సాధ్యమైంది. ఇలా మా తరం మాకంటే ముందు తరం ఎంతో నష్టపోయినారు వర్గీకరణ లేక. కానీ ఇప్పుడు చదువుకొని ఉన్నటువంటి యువకులు చాలామంది గౌరవ మందకృష్ణ మాదిగ గారి పుణ్యాన గౌరవ ఉద్యమకారుల పుణ్యాన చాలా అదృష్టవంతులు. మాదిగలు ఏ విధంగా అయితే అంబేద్కర్ గారిని ఏ విధంగా అయితే జగజీవన్ రావు గారిని కొలుస్తామో ఇలా వారితోటి సమానంగా మందకృష్ణ మాదిగ గారిని కొలిసేటువంటి ఆవశ్యకత అవసరం ఉందని తెలుపుతూ ఇలా యూనివర్సిటీలలో కానీ ఇలా ప్రతి జాగల మాదిగలు అంటే ఒకనాడు మాదిగ అనే పదాన్ని వలకడానికి ఇష్టపడని ఇతర కులాల వాళ్ళు కానీ ఇతర వర్గాల వాళ్ళు కానీ ఇలా మాదిగ అంటే ఓహో ఈ దేశంలో ఒక పురాతన కులం, ఒక పురాతన వ్యవస్థ, ఒక ఆది జాంబవంతుని వారసులైనటువంటి మేధావులైనటువంటి వ్యక్తులు మాదిగలు అనేటువంటి దాన్ని గుర్తించి ఇలా మనకు సముచిత స్థానం ఇచ్చిర్రు. ఇలా నేను ఒకటే చెప్తున్నా, మనము యూనిటీగా ఉన్నంత వరకు, మనం ఐక్యంగా ఉన్నంత వరకు ఏ శక్తి మాదిగలను విడదీయలేదు. ఇలా రాష్ట్రంలో వర్గీకరణ జరిగిందన్న గౌరవ మందకృష్ణ మాదిగ గారు గౌరవ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లయితే వర్గీకరణకు అనుకూలంగా మందకృష్ణ మాదిగ గారి మాటకు మందకృష్ణ మాదిగ గారి హెచ్చరికకు అనుకున్నా కానీ వాళ్ళు చేసిర్రో ఇలా రాష్ట్రంలో రాజ్యాధికారం అనుభవించి మన దగ్గర పదవులు వచ్చినా వాళ్ళు వెలిగినా దానికి కారణం మందకృష్ణ మాదిగ గారే. కాబట్టి రేపటి కాలంలో కూడా మనం ఈ ఉద్యమంతో దీంతో పని అయిపోయింది అనుకోవద్దు. ముంగట మనం ఒక చిన్న తెప్పనే దాటినాం, ఇంకా దాటాల్సింది చాలా ఉంది. కాబట్టి ఇదే ఐక్యతను ఇదే విధంగా కొనసాగిస్తూ ముందుకు పోదాం. ఇవాళ మందకృష్ణ మాదిగ అన్న ఇవాళ ఎస్సీ వర్గీకరణ తెచ్చిండు.
ఎస్సీ అంటే ఏబిసిడి వర్గీకరణ, ఏ కేటగిరీలో ఎవరు ఉండాలా ఏముండాలని. ఇంతకుముందు అంటే మనకు జాబులు అసలు కష్టం ఉండే. ఇకైనా కానీ యువకులు గంజాయి కానీ దాని దీని జోలుకోకుండా మంచిగా చదువుకొని మంచిగా మీ అమ్మా నాన్న పేరు నిలబెడతారని దగ్గర గంజాయి జోలుకోకుండా ఇకైనా మీరు మంచిగా చదువుకొని జాబు సంపాదించుకొని ఏ ఉద్యోగమైనా కనీసం చెప్పరాసి ఉద్యోగమైనా సంపాదించుకోవచ్చు. ఇవాళ ఇంతకుముందు లేకుండే. ఇవాళ ఏబిసిడి వర్గీకరణ మందకృష్ణ మాదిగ చేయబట్టే ప్రతి ఒక్కళ్ళకు చదువుకున్నాక జాబులు ఏంటికి రావని నేను చెప్తున్నా. వస్తాయి కంపల్సరీ. దీనికి మన పూర్తి బాధ్యత మందకృష్ణ మాదిగ అల్లాడి నేను 31 సంవత్సరం. ఇవాళ మీరు తన చేసిన ఉద్యమానికి మీరు ఫలితం ఇస్తారని నేను ఆశిస్తూ జై భీమ్. ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామాన ప్రతి మండలాన జెండా ఆవిష్కరణ జరిగింది. ఒకటి అదృష్టం ఏంది అంటే మనకు దీంట్లో మందకృష్ణ మాదిగల గారు కూడా ఈరోజే పుట్టినరోజు అవడం చాలా సంతోషకరమైన దినం. అన్నగారు పోరాడింది ఎటు చూసినా అని కూడా ఆయన భావితరాల భవిష్యత్తు కోసం పోరాడాడు. ప్రతి ఒక్క తరానికి ఈ రోజే కాదు, ఈ ఉన్న తరాన్ని కాకుండా వచ్చే తరాలకు కూడా ఆయన ఒక భవిష్యత్తును లెంకి పెట్టిండు. ప్రతి ఒక్క యువకుడు కానీ ఈరోజు నువ్వు చదువుకున్నావు, రేపు నీ పిల్లల భవిష్యత్తు కోసం ఏ తరాన్ని లింకుతావు అని చెప్పేసి అని అన్నగారు సర్వం కోల్పోవడానికి సిద్ధపడి కూడా యువతకు ఒక మార్గదర్శిగా నిలబడి తనకు ఫలాలు అందకున్నాను కూడా నా జాతి బిడ్డలు చదువుకొని భావితరాల లోపల ప్రతి ఒక్క స్థానంలో వాళ్ళకంటూ ఒక పాత్రను పోషించాలని చెప్పేసి అని వర్గీకరణ కోసం అని చెప్పేసి అన్నగారు అహర్నిశలు 31 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెచ్చుకున్న ఎస్సీ వర్గీకరణ దాన్ని ఎటు చూసినా కూడా యువత ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవడానికి అసలు అనర్హులు కాకండి. వీలైనంత మట్టుకు వర్గీకరణ జరిగింది కాబట్టి వర్గీకరణలో వచ్చే ఫలాలు ఏవైతే మనకు ఉన్నాయో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్థానం ఉద్యోగ భర్తీ కోసం కొట్లాడండి. ఇంతకుముందు ఎక్కడెక్కడ ఏమేమి చేసిరో అది వదిలేసి రిజర్వేషన్ అనేది ఖాళీ మాదిగలకే అన్న నిదానాన్ని బంద్ చేసి సబ్బండ వర్గాల కోసం అన్నారు పోరాడు. కాబట్టి ప్రతి ఒక్క వర్గానికి రిజర్వేషన్ వాళ్ళ జాతిని ఉద్దేశించి రిజర్వేషన్ కల్పితం జరిగింది. ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క ఎక్కడ ఉన్నా అని కూడా వాళ్ళ చదువులో నిమగ్నం అయిపోయి భావితరాలకు మీరు చదువుకొని మీరు నిదర్శనంగా వచ్చే తరాలకు ఉద్యోగ భర్తీ ఎస్సీ వర్గీకరణ లోపల మేము సాధించడం అనే ఒక గుర్తింపును భావితరాలకు అన్నగారు చేసిన మేలును గుర్తునేలాగా ప్రతి ఒక్క భావితర యువకుడు కంపల్సరీ ఛాయాచిత్రం మీకు తోచినంత వరకు ఉద్యోగ ప్రయత్నం మాత్రం చేయండి. రాలేదని అసంతృప్తి అవసరం లేదు. ప్రయత్నించగా ఏదో ఒకటి తలుగుతుంది అన్నట్టుగా మీరు రాస్తూ పూర్వంగా ఏదో ఒక ఉద్యోగం కంపల్సరీ వస్తుంది. ఏదొచ్చినా కూడా అదృష్టంగా భావించి స్వీకరించాలని చెప్పేసి అని యావత్ యువతకు వర్గీకరణ ఫలాలు స్వీకరించుకోవాలని చెప్పేసి అని ఎంఆర్పిఎస్ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై ఎంఆర్పిఎస్, జై మందకృష్ణ.